9వ టీ20 ప్రపంచ కప్ ఈ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే టీమిండియాను ప్రకటించారు. టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జూన్ 5న ఐర్లాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాకిస్తాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడాతో మ్యాచ్లు జరగనున్నాయి. అమెరికా, కెనడా జట్లతో టీమిండియా తొలిసారి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో విశేషం ఏమిటంటే టీమిండియాకు వ్యతిరేకంగా 5 భారత ఆటగాళ్లు ఆడనున్నారు. అమెరికా తరపున 4 భారత ఆటగాళ్లు ఆడనున్నారు. వారిలో మిలింద్ కుమార్ ఒకరు. మిలింద్ కుమార్ ఢిల్లీ, సిక్కిం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్ లో ఢిల్లీ, ఆర్సీబీ తరపున కూడా ఆడాడు. ఈ జట్టులో మిలింద్ కుమార్ తో పాటు హర్మీత్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో హర్మీత్ సింగ్ సభ్యుడు. ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు అమెరికా జట్టులో మొనాక్ పటేల్, సౌరభ్ నేత్రవాల్కర్ కూడా ఉన్నారు. మొనాక్ పటేల్ ప్రపంచ కప్ లో యుఎస్ఏ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సౌరభ్ నేత్రవాల్కర్ కూడా 2010 అండర్-19 ప్రపంచ కప్ లో భారత్ తరపున ఆడాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరపున కూడా ఆడాడు. పర్గత్ సింగ్ ఇప్పుడు కెనడా జట్టులోకి వచ్చాడు. పర్గత్ సింగ్ 2015-16 రంజీ ట్రోఫీలో పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.